సౌత్ ఆఫ్రికాతో జరిగిన ఫస్ట్ టెస్ట్లో టీమిండియా ఘోరంగా ఓటమి పాలైంది. ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్లో 245 పరుగులకే భారత జట్టు ఆల్అౌట్ అయిన సంగతి తెలిసింది. ఆ తర్వాత బ్యాటింగ్ స్టార్ట్ చేసిన ఆతిథ్య జట్టు 408 పరుగులు చేసింది. 163 పరుగులు వెనకబడిన భారత్ సెకండ్ ఇన్నింగ్స్లో ఫెయిల్ అయింది. మన టీం 131 పరుగులకే కుప్పకూలింది. విరాట్ కోహ్లీ ఒక్కడే 76 పరుగులతో రాణించి ఆఖరి వికెట్గా వెనుదిరిగాడు. అయితే ఈ మ్యాచ్లో రన్ మిషన్ కొత్త చరిత్ర సృష్టించాడు. రెండో ఇన్నింగ్స్లో బ్యాటింగ్ చేస్తూ క్రికెట్లో ఇప్పటిదాకా ఎవరికి సాధ్యం కాని ఒక అరుదైన రికార్డును అందుకున్నాడు విరాట్ కోహ్లీ. ఈ క్యాలెండర్ ఇయర్లో టెస్టులు, వన్డేలు, టీ20లో కలిపి 2000 పరుగులు పూర్తి చేసుకున్నాడు. ఈ ఏడాది అన్ని ఫార్మాట్లో కలిపి 2000 రన్స్ పూర్తి చేసుకున్న కోహ్లీ ఈ అరుదైన ఫీట్ను నమోదు చేశాడు. మొత్తం 7 క్యాలెండర్ ఇయర్స్లో 2000 పరుగులు బాదిన మొట్టమొదటి ప్లేయర్గా రికార్డు సృష్టించాడు కింగ్ కోహ్లీ. తద్వారా శ్రీలంక లెజెండరీ వికెట్ కీపర్ బ్యాటర్ అయిన కుమార సంగకార రికార్డును బ్రేక్ చేశాడు. 2012లో 2186 రన్స్ చేసిన విరాట్ 2014లో 2286 రన్స్, 2016లో 2595 రన్స్, 2017లో 2818 రన్స్, 2018లో 2735 రన్స్ చేశాడు. 2019లో 2455 రన్స్, 2023లో 2000కు పైగా రన్స్ సాధించాడు. మొత్తంగా 7 సార్లు క్యాలెండర్ ఇయర్స్లో ఈ ఘనత సాధించిన మొట్టమొదటి క్రికెటర్గా చరిత్ర సృష్టించాడు విరాట్ కోహ్లీ. సౌత్ ఆఫ్రికాతో తొలి టెస్టులో మరో అరుదైన రికార్డును కూడా అందుకున్నాడు కింగ్. క్రికెట్లో సేనాగా పిలిచే సౌత్ ఆఫ్రికా, ఇంగ్లాండ్, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా దేశాల మీద కలిపి 7000 పరుగులు బాదిన రెండో ప్లేయర్గా నిలిచాడు విరాట్. సేనా దేశాలపై 7000 రన్స్ చేసిన ఫస్ట్ క్రికెటర్ లెజెండ్ సచిన్ టెండూల్కర్. ఇప్పుడు ఈ ల్యాండ్ మార్క్ను అందుకున్న రెండో ప్లేయర్గా నిలిచాడు విరాట్ కోహ్లీ. ఇక సౌత్ ఆఫ్రికాతో జరుగుతున్న ఫస్ట్ టెస్ట్లో భారత్ దారుణమైన ఓటమిని మూటగట్టుకుంది. రెండో ఇన్నింగ్స్లో కేవలం 131 పరుగులకే ఆల్అౌట్ అయింది. దీంతో ఇన్నింగ్స్ 32 పరుగుల తేడాతో టీమిండియా ఓటమి పాలైంది. టీమిండియా స్టార్ బ్యాటర్లందరూ ఫెయిల్ అయ్యారు. కోహ్లీ ఒక్కడే ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఒంటరి పోరాటం చేశాడు. అయితే ఇతర బ్యాటర్ల నుంచి ఎలాంటి సపోర్ట్ దక్కకపోవడంతో భారత్కు ఇన్నింగ్స్ ఓటమి తప్పలేదు. ఇన్నింగ్స్ను నిర్మించేందుకు కోహ్లీ ఎంత ప్రయత్నించినా మరో ఎండ్లో వచ్చిన బ్యాటర్ వచ్చిన వాళ్ళు వచ్చినట్టే ఫెయిలిన్కు క్యూ కట్టారు. శుభ్మన్ గిల్ తప్ప మరో భారత బ్యాటర్ కనీసం 2 అంకెల స్కోర్ కూడా చేయలేదు. మరి సౌత్ ఆఫ్రికాతో మ్యాచ్లో కోహ్లీ పోరాటంతో పాటు అతను సాధించిన అరుదైన ఘనతలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.